15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. వాసనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్ గా మనం భగవంతుడిని కోరుకుంటూ ఉంటాం కష్టాలు వచ్చినప్పుడు. కనిపించని భగవంతుడిని కోరుకున్నా కూడా చాలా వరకు కష్టాలు తీరకపోవచ్చు. బట్ కనిపించే ఒక భగవంతుడు ఉన్నాడు, ఆయనే మెగాస్టార్ చిరంజీవి అని అంటుంటారు. అన్నయ్య అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. సో మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. రైట్ నో నాతో పాటు మెగా అభిమాని, గత కొన్ని సంవత్సరాల నుంచి రక్తదానం చేస్తూ ఆయనతో ట్రావెల్ చేస్తున్నటువంటి సంపత్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సో హాయ్ సంపత్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. డాక్టర్ సంపత్ అనేది ఎట్లా వచ్చింది మీకు? అంటే డాక్టరేట్ అనేది నార్మల్ గా రాదు కదా, సో డాక్టర్ సంపత్ అని అంటున్నారు. నాది వచ్చేసి డాక్టర్ ఆఫ్ రికార్డ్స్. జనరల్ గా మనం ఏదైనా ఒక ప్రత్యేకతతో ఒక రికార్డ్స్ ఏదైనా, నేను వరల్డ్లో హైయెస్ట్ టైమ్స్ బ్లడ్ డోనర్ ఇప్పటి వరకు 322 సార్లు నా బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా అండ్ డబ్ల్యూబీసీ డొనేట్ చేస్తున్నాను. డిఆర్ డాక్టర్ ఆఫ్ రికార్డ్స్. ఎన్నిసార్లు? 322 సార్లు. 322 సార్లు మీరు ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేశారు, అందుకని మీకు డాక్టరేట్ ఇచ్చారా? అవునండి, డాక్టర్ ఆఫ్ రికార్డ్స్. డాక్టర్ ఆఫ్ రికార్డ్స్. ఓకే. ఫస్ట్ అసలు ఎప్పుడు మీరు బ్లడ్ డొనేట్ చేశారు, గుర్తుందా? 2000 ఇయర్లో స్టార్ట్ చేశాను. అప్పుడే సిటీకి వచ్చాను. ఓకే. 2000 ఇయర్ నుంచి డొనేట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు సోషల్ మీడియా ఉండింది, బ్లడ్ బ్యాంక్ ఉందని చెప్పి ఒక ఐడియా ఉండింది చాలా మందికి. అప్పుడు అంత ప్రమోషన్స్ లేవు, అంత డిజిటల్ నెట్వర్క్ లేదు. బట్ ఇలా ఒక రక్తదానం చేయాలి, చిరంజీవి గారిని మీద ఉన్నటువంటి ప్రేమ చూపించుకోవాలని అప్పట్లో ఎలా ఉండేది? అసలు అభిమానుల ప్రేమ ఎలా ఉండేది? అంటే కమ్యూనికేషన్ అనేది 2000 ఇయర్లో స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేది అంటే, నేను సిటీకి వచ్చినప్పుడు ఒక పేజర్ ఉంది. పేజర్. ఓకే. మనం ఏంటంటే ఎవరికైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ పేజర్ నెంబరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తాం అన్నమాట. అత్యవసరం అయితే పేజర్ చేస్తూ కాంటాక్ట్ అయ్యేవాళ్ళం. యాక్చువల్గా నన్ను పేజర్ సంపత్ అనేవాళ్ళు. అంటే అప్పట్లోనే చాలా మంది, తక్కువ మందికి ఉండేది, అప్పుడు నాకు ఉండేది అనమాట. జస్ట్ ఆ రోజుల్లోనే కమ్యూనికేషన్ గురించి నేను పేజర్ మెయింటైన్ చేసేవాడిని. ఆ తర్వాత మొబైల్స్ వచ్చినప్పటి నుంచి ఒకటే నెంబరు, మొబైల్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా 25 ఇయర్స్, ఆల్మోస్ట్ 24 ఇయర్స్ నుంచి ఒకటే నెంబర్ మెయింటైన్ చేయడం. ఓకే. సో ఎక్కడండి ప్రాపర్? ఎక్కడ మీది? మాది ప్రకాశం జిల్లా, కురిచేడు. ప్రకాశం జిల్లా కురిచేడు. వినుకొండకి 25 కిలోమీటర్స్ లో ఉంటుంది. గుంటూరు డిస్ట్రిక్ట్ బార్డర్ వినుకొండ. వినుకొండ నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కురిచేడు అనేది మాది మండలం మేడం. ఓకే. సో ఫస్ట్ మీరు 2000 లో బ్లడ్ ఇచ్చారు అని అన్నారు. అవునండి. అంటే అప్పటి నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఉంటారు అయితే? నేను జాబ్ పర్పస్ లో వచ్చాను. నేను బ్యాంక్ లో క్లర్క్ కమ్ క్యాషియర్ గా జాయిన్ అయ్యాను. అప్పుడు నుంచి డొనేషన్ చేసేవాడిని. ఓకే. ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక గాడ్ లా చూస్తారు. అండ్ చాలా మంది యాక్టర్స్ ఏంటంటే ఇన్స్పిరేషన్ గా చూస్తారు, ఎందుకంటే ఒక పాత్ క్రియేట్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మేము టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ ప్రతి ఒక్కరు కూడా సినిమాపై మొగ్గు చూపిస్తున్నారు. అప్పట్లో సినిమా అనేది ఒక ఆనందం, కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండాలంటే అందరూ కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ లా ఉండేది. సో అప్పట్లో సినిమాల ప్రభావం ఏ విధంగా ఉండేది? పర్టికులర్ గా చిరంజీవి గారి సినిమాల ప్రభావం వ్యక్తుల మీద ఏ విధంగా ఉండేది? అంటే నేను తరచుగా బ్లడ్ ఇవ్వడం వల్ల చిరంజీవి గారిని చాలా సార్లు కలిశాను కాబట్టి, ఎవరెవరైతే కలవలేదో వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటారు. మన ఏపీ అండ్ తెలంగాణలో ఒక 10 కోట్ల మంది జనాభా ఉంటారండి. అవకాశం వస్తే ఆయనతో కలిసి మాట్లాడి ఫోటో దిగాలి అనుకున్న వాళ్ళు నాకు తెలిసి ప్రతి 10 మందిలో ఒకళ్ళు, 1 కోటి మంది అయితే పక్కా అండి, అందులో అసలు డౌటే లేదు. ఒక్కొక్కళ్ళు చెప్తా ఉంటారు అసలు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. అంటే ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి తరచుగా హెడేక్ వస్తూ ఉండేది. ఒక హెడ్ మాస్టరు వాళ్ళ డాటర్, అంటే మనం ఇలా మీడియాలో వాళ్ళ పేర్లు అవి చెప్పడం బాగుండదు, అయితే కొన్ని వందల హాస్పిటల్స్కి వెళ్ళారు. ఆ హెడేక్కి కారణం ఏంటి అనేది ఎవరు కనుక్కోలేకపోయారు. నేను ఇప్పుడు చెప్తే నిజంగా అది అసలు ఇలా కూడా ఉంటారా అనొచ్చు. ఆ హెడేక్కి కారణం ఏంటి అనేది వాళ్ళు ఎవరి వల్ల కాలేదు. ఫైనల్గా ఒక డాక్టర్ ఉండి, అమ్మా నువ్వు ఎవరు ఫ్యాన్వి అని, ఇలా చిరంజీవి గారి ఫ్యాన్ని అంది అమ్మాయి. నీకు తలనొప్పి వచ్చినప్పుడు చక్కగా చిరంజీవి గారి సాంగ్స్ విను.
అన్నాడు. ఆ అమ్మాయికి తలనొప్పి వచ్చినప్పుడల్లా ఆ సాంగ్స్ వినేది, పోయేది. తలనొప్పి పోయేదా? ఇది అక్షర సత్యం. ఎగ్జాక్ట్గా నాకు వాళ్ళ మదర్ హెడ్ మాస్టర్ ఆ పాపకు కొన్ని వందల హాస్పిటల్ తిరిగినప్పుడు అనుకోకుండా ఇంటరాక్ట్ అయినప్పుడు నేను పర్సనల్గా ఇచ్చేసుకున్నది. ఓకే. అలాగా అసలు డిఫరెంట్గా కొంతమంది ఆయన సినిమాలు చూసి పెద్ద బిజినెస్ మ్యాన్లు అయ్యారు, హీరోలు అయ్యారు, గవర్నమెంట్ జాబ్స్లో చేశారు. అసలు చాలామంది అసలు ఇంకా ఒక్కొక్కళ్ళు నన్ను అసలు సింపుల్గా నాకే ఆల్మోస్ట్ వారంలో ఒకళ్ళు ఇద్దరు, సార్ మాకు ఒక్కసారి చిరంజీవి గారిని కల్పించండి, మీరు చాలాసార్లు కలిశారు అని చెప్పి మినిమం వారంలో ఒక 2-3 అడుగుతారండి. ఎవ్రీ వీక్ గడిచిన 25 సంవత్సరాల నుంచి. నేను ఒకటే చెప్తున్నాను మీ సుమన్ టీవీ ఇంటర్వ్యూలో, చిరంజీవి గారిని చూడాలంటే 2 డేట్స్ ఉంటాయి దగ్గర నుంచి. ఆగస్టు 15వ తారీఖు, జనవరి 26వ తారీఖు. మీరు నేను ఎంత దూరం నుంచి ఉన్నామో అంత దూరం నుంచి చిరంజీవి గారిని చూడొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, చిరంజీవి గారిని కలవాలి అంటే ఒక సింపుల్ లాజిక్, ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ డొనేట్ చేయొచ్చు. 1 సంవత్సర కాలం కష్టపడితే 24 సార్లు ప్లేట్లెట్స్ డొనేట్ చేయొచ్చు. 25 సార్లు డొనేట్ చేస్తే బ్లడ్ బ్యాంక్ నుంచి కాల్ చేసి చిరంజీవి గారిని కలవచ్చు, మాట్లాడవచ్చు, ఫోటో దిగచ్చు. అవునా? 100%. ఓకే. అంటే ఇంత ఫాలోఅప్ కూడా చిరంజీవి గారు చూస్తూ ఉంటారు. అంటే ఏదో అభిమాన్ వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు, ప్లేట్లెట్స్ డొనేట్ చేశారని చెప్పి వదిలేరు. ఏం లేదు, ప్రతి ఒక్కటి కోఆర్డినేషన్ చేస్తారు. ఖచ్చితంగా ఆయన ఏం చెప్తారంటే ఎవరెవరు 25 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, బ్లడ్ కానీ ప్లేట్లెట్స్ కానీ ఆ బ్లడ్ కాంపోనెంట్స్ డొనేట్ చేస్తున్నారు, వాళ్ళ లిస్ట్ తయారు చేయమంటారు. సార్ ఒక 100 మంది అవగానే ఒక మీటింగ్ పెట్టండి. ఆ రోజు అందరినీ పిలుస్తారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు. ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత చక్కటి బిర్యానీతో లంచ్ అరేంజ్ చేస్తారు. అంటే ఎక్కడ కూడా బ్లడ్ డోనార్స్కి ఈజీ. అలాగే ఫ్యాన్స్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరెవరు ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ ఫ్యాన్స్ మీటింగ్ పిలిపించి ఇచ్చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కొంతమంది ఫ్యాన్స్, కొంతమంది బ్లడ్ డోనర్స్ ఇట్లా ఉంటారు కదా సార్. ఇలాగా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలవాలి అనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ కి సపరేట్ మీటింగ్ కూడా ఇస్తారు. అంటే అంత పేషెన్సీగా మొత్తం అంతా అందరినీ కలుస్తారు చిరంజీవి గారు. 100%. ఆయన వచ్చి కూర్చున్నారంటే ఆయన డిస్టర్బ్ చేయకపోతే 3-4 గంటలు చక్కగా ఎవరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా చెప్తారు. అందరికి ఓపిక్గా టైం ఇస్తారు, ఫొటోస్ ఇస్తారు, అన్నీ బాగుంటాయి. డిస్టర్బ్ చేయకూడదు ఆయన డిస్టర్బ్ అయితే తట్టుకోలేము. అసలు కూల్గా ఉందనుకోండి, 100 మంది కాదండి 500 మందికి కూడా చక్కగా ఫోటో సెషన్ ఇచ్చి పంపిస్తారు. అంత ఓపిక ఉంటుంది. నాకు తెలిసి నేను చూసిన సెలబ్రిటీస్లో అత్యంత పేషెన్సీ ఉన్న ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. అత్యంత ప్రేమ ఉన్న వ్యక్తి కూడా చిరంజీవి గారు, కోపం ఉన్న వ్యక్తి కూడా చిరంజీవి గారు. సంపత్ గారు ఇన్ని సంవత్సరాల జర్నీలో ఇప్పుడు ఫస్ట్ మెగా అభిమాని అని చెప్పుకోవడం దగ్గర నుంచి ఇంత ట్రావెలింగ్ ఉంది. అంటే మీకు చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం అనేది ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చూస్తే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. కానీ ఫస్ట్ మీట్ చేసిన సందర్భం గుర్తే ఉంటుంది మీతో. సో అదొకసారి చెప్తారా అసలు ఎలా జరిగింది? ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా కాంటాక్ట్స్ వెంటనే వచ్చేస్తాయి. అప్పట్లో మీరు అన్నారు ఫేజర్ ఉండేది అని చెప్పి. అంటే ఇప్పుడు వాళ్ళని కమ్యూనికేట్ చేయడం అనేది చాలా కష్టం. అలాంటి రోజుల్లో చిరంజీవి గారు ఒక డేట్ పెట్టుకుని వాళ్ళందరినీ ఒకసారి ఇంటికి పిలిపించి మాట్లాడి మంచిగా టైం స్పెండ్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. చాలా మంది ఏంటంటే అభిమానులు ఏదేదో చేస్తారని చెప్పి ఆనందపడతారు అంతే. బట్ లైవ్ లో వాళ్ళని కలవాలి, మాట్లాడాలి, ఆ రిలేషన్స్ అనేది ముందు ముందు కూడా బాగుండాలని చెప్పి ఎవరు ఆలోచించరు అంత బిజీ షెడ్యూల్లో. అలాంటిది ఫస్ట్ మీట్ చేసినప్పుడు చిరంజీవి గారితో ఇంటరాక్షన్ ఒకసారి మాతో పంచుకుంటారు. అంటే చాలా మంది ఇలా చెప్పడం ఏదో కావాలని అతిశయోక్తి అనుకుంటారండి. నేను బ్లడ్ డొనేట్ చేయడం, ప్లేట్లెట్స్ డొనేట్ చేయడం, వెళ్ళిపోవడం, ఇంకంతే. వెళ్ళడం, ఇవ్వడం, వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉండేది. ఆ క్రమంలో రిపీటెడ్గా ఒక పర్సన్ని చూస్తూ ఉంటారు కదా. ఒకసారి స్వామినాయుడు గారు అక్కడ బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ని పిలిచి, అసలు ఆయన ఎవరు, బాగా రెగ్యులర్గా వస్తుంటారు, ఇస్తుంటారు, సో అండ్ సో సార్, మనము ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా కూడా ప్లేట్లెట్స్ డొనేట్ చేసి వెళ్తుంటారు సార్, కాల్ చేసిన హాఫ్ అన్ అవర్లోనే వచ్చేస్తారు, ఎంత బిజీలో ఉన్నా కూడా, అసలు ఎప్పుడు కూడా మనకు ఎమర్జెన్సీ అంటే ఇచ్చేస్తారు అని వాళ్ళు చెప్పడంతో
స్వామినాయుడు గారి ఫోన్లో ఏముంటుందంటే సంపత్ కుమార్ 95 టైమ్స్ బ్లడ్ డోనర్ అని ఉంటుంది యాజ్ ఆన్ డేట్. ఈ రోజు కూడా నేను ఆయన ఫోన్ చేస్తే అదే ఆ రోజు అప్పట్లో నేను 95 సార్లు ఇచ్చిన తర్వాత సార్ నా గురించి ఎంక్వైరీ చేసి నన్ను పిలిపించుకొని మాట్లాడారు. 95 టైమ్స్ బ్లడ్ డోనర్ అని ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే నేను ఒక ఫస్ట్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను. ఒక బ్లడ్ బ్యాంక్లో ఒక వ్యక్తి హైయెస్ట్ టైమ్స్ అని చెప్పి ఆ వరల్డ్ రికార్డు వచ్చినప్పుడు అది స్వామినాయుడు గారు తెలుసుకొని సార్కి చెప్తే ఆ రోజు చిరంజీవి గారు నాకు ఒక బొకే ఇచ్చి నన్ను కంగ్రాచులేషన్స్ చెప్పి ఆయన చేతికుండగా ఆ వరల్డ్ రికార్డ్ నాకు. ఆ మూమెంట్ ఎలా అంటే అది ఎలా ఉంటుందంటే ఒక వైబ్రేషన్ అండి. ఇలా ఆయన నడుచుకుంటూ వస్తారు. అలాంటి వైబ్రేషన్ మనకి మనం తిరుపతి వెళ్ళినప్పుడు దేవుడిని చూస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ ఉంటుంది. షిరిడి వెళ్ళినప్పుడు కొంత డిస్టెన్స్లో చూసినప్పుడు ఉంటుంది. ఇది ఫ్యాక్ట్ అండి, నిజంగా చెప్తున్నాను. ఇప్పటికే ఆయన ఒక 10 సార్లు పైన 10 to 15 టైమ్స్ కలిశాను. ఒకసారి కాదు ఆ వైబ్రేషన్, ఎవ్రీ టైం ఆ వైబ్రేషన్ ఉంటుంది. ఎవ్రీ టైం. వాస్తవం చెప్పాలంటే నాకంటే 1000 అభిమానించే అభిమానులు ఉన్నారు ఆయనకు. నేను బ్లడ్ ఫ్రీక్వెంట్గా ఇవ్వడం వల్ల జస్ట్ బికాజ్ ఆఫ్ మై గాడ్ ఫాదర్ స్వామినాయుడు గారు మమ్మల్ని అంతా ఎంకరేజ్ చేస్తూ అప్పటికప్పుడు ఈ రక్తదాతలను సార్తో మీటింగ్స్ అరేంజ్ చేస్తూ. ఓకే, సో ఫస్ట్ మెమరీ చాలా బాగా గుర్తుంది మీకు. ఇప్పటికీ చాలాసార్లు బ్లడ్ డొనేట్ చేశారు. ఒక అభిమానిగా చిరంజీవి గారు అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తారు? ఎందుకు ఇష్టం అంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన చేసిన క్యారెక్టర్స్ సినిమాల్లో నెంబర్ 1 అవి ఒక ఎపిసోడ్ అయితే, నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్ అంత యువతను మొత్తాన్ని రక్తదానం వైపు మళ్లించారు. 10 లక్షల యూనిట్స్ అండి. ప్రతి మన తెలంగాణలో ఉన్న 10 కోట్ల మంది జనాలు ప్రతి 1 కోటి మందిలో 1,00,000 మంది చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకొని ఉన్నారు. ఓకే, ప్రతి 1,00,000 మందిలో 1000 మంది బ్లడ్ తీసుకొని ఉన్నారు. ప్రతి 1000 మందిలో 10 మంది ఆయన బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకొని సేవ్ అయ్యారు. ప్రతి 100 మందిలో ఒకరికి రక్తాన్ని ఎమర్జెన్సీ టైంలో అందించారు. అంతకంటే గొప్ప వ్యక్తిత్వం ఏముంటుంది? అలాగే కోవిడ్ టైంలో ఆక్సిజన్ సిలిండర్స్, ఈవెన్ బ్లడ్ డోనర్స్గా మేము ఉన్నామండి. మాకు ఇన్సూరెన్స్ బ్లడ్ బ్యాంక్ నుంచి ఇస్తారు. నాకు ఇవాళ ఏమన్నా అయితే ప్రతి బ్లడ్ డోనర్కి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఓకే, అంటే రిపీటెడ్ గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకి రిపీటెడ్ గా బ్లడ్ డొనేట్ చేశారు. ఎవరెవరైతే ఎక్కువ టైమ్స్ చేశారో 50 టైమ్స్ అండ్ అబోవ్ చేశారో వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇచ్చారు. ఓకే, 5 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ 7 lakhs చేశారు. ఓకే, నాకు ఇష్టం వచ్చిన హాస్పిటల్లో నేను జాయిన్ అవ్వచ్చు అప్ టు 2 lakhs. ఆ కార్డు నుంచి చిరంజీవి గారు ప్రీమియం కడుతున్నారు, మేము వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, అంటే హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. హెల్త్ కార్డ్స్ ఇచ్చారు అంటే కేవలం రక్తదానం చేసినందుకు గాను బ్లడ్ డోనర్స్ కి ఆయన మేము ఏదైతే బ్లడ్ బ్యాంక్ కోసం కష్టపడ్డామో ఎక్కువ సార్లు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇచ్చారు. ఆ ఇన్సూరెన్స్ కార్డ్స్ గవర్నర్ గారి చేతుల మీదుగా మేము తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతి భవన్కి వెళ్ళి. అలా ఎంత మందికి ఇచ్చారు సార్? ఇప్పుడు కొన్ని అంటే 100 మందికి. ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే వాళ్ళకి ఒక హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాలనే ఆలోచన మంచి ఆలోచన. 3 years బ్యాక్ 3 years నుంచి స్టార్ట్ అయిందా? 3 years బ్యాకే స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు ఒక 3 years ముందు నుంచి స్టార్ట్ అయింది. 3 times పే చేసేసారు ఇన్సూరెన్స్. ఇది 4th year సమ్ 3rd year. 4th year అంటే ఒక 5 years నుంచి ఇది రన్ అవుతుంది. డోనర్స్ కి ఇన్సూరెన్స్ అనేది ఇంకా మీకు తెలుసు కరోనా టైంలో ఇండస్ట్రీ పీపుల్ కి ఆయన ప్రొవిజన్స్ ఇచ్చారు. ఆక్సిజన్ సిలిండర్స్ ఆల్మోస్ట్ 40 centers లో. ఇంకా అక్కడ చాలా జరుగుతూ ఉంటాయండి. నాకు తెలిసి ఆయన ఇంట్లో ఒక రోజుకి మీరు ఎంత ఖర్చు ఉంటుంది అనుకుంటారు సహజంగా? ఒక అంటే అంచనా వేయలేండి, మీరు చెప్పండి. 25 నుంచి 30 లక్షలు సార్ ఇంటి నుంచి ప్రతిరోజు ఖర్చు ఉంటుంది. ఒక రోజుకి అవి దానాలు కావచ్చు, గిఫ్ట్స్ కావచ్చు. 25 lakhs to 30 lakhs పర్ డే ఆయన ఇంటి నుంచి ఖర్చు పెడతారు. అవి వెళ్తూ ఉంటాయి. ఎవరెవరు ఆపదలో ఉన్నారో వాళ్ళ హాస్పిటల్స్ బిల్స్ కావచ్చు, ఇంకా రకరకాలు. ఒక రోజు ఖర్చు ఒక 25 లక్షలు తన ఇంటి నుంచి
ఖర్చు చేస్తారు సమాజం కోసం. సో రక్తదానం అనేది నిజంగా అంటే అంటారు కదా, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెడితే ఆ పుణ్యం వేరు అనేది. అలాగే ప్రాణదానం కిందే వస్తుంది రక్తదానం అంటే. ఎంతో మందికి బ్లడ్ డొనేట్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. ఈ రక్తదానం అనే సంస్థను మెగా బ్లడ్ బ్యాంక్ అంటూ స్థాపించి ఈరోజు చాలా సంవత్సరాలుగా ఎంతో మందిని మోటివేట్ చేస్తానే ఉన్నారు. చిరంజీవి గారు ఒకప్పటి జనరేషన్స్ వాళ్ళనే కాదు, ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ జనరేషన్స్ వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీ మొత్తం బ్లడ్ బ్యాంక్ గురించి చెప్పాలంటే ఒక అభిమానిగా ఏం చెప్తారు సార్? ఇండియాలో ది బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అండి. మనము ఏ బ్లడ్ బ్యాంక్ వెళ్ళినా మనకు కావాల్సిన బ్లడ్ దొరకకపోవచ్చు. ఎవరైనా ఆపదలో ఉన్న వ్యక్తి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఒక 1 hour వెయిట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన బ్లడ్ కానీ ప్లేట్లెట్స్ కానీ దొరుకుతాయి. మన భారతదేశంలో అటువంటి ఫెసిలిటీ ఏ బ్లడ్ బ్యాంక్లో ఉండదు. అంకిత భావంతో పనిచేసే స్టాఫ్ ఉంటారు. ఇవాళ ఒక పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరితే వాళ్ళు రక్తం కొనుక్కోవాలి. వాడి దగ్గర డబ్బు లేకనే కదా పేదవాళ్ళు చేరారు. మేము పేదవాళ్ళం, మా వైట్ రేషన్ కార్డు ఇది అని చెప్పి వైట్ రేషన్ కార్డు తీసుకెళ్ళి చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో చూపిస్తే బ్లడ్ ఫ్రీగా ఇస్తారు. ఎంతమందికైనా ఇస్తారు. ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్లు ఏదైతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కలెక్ట్ చేసిన యూనిట్స్లో సుమారు 90%, 9 లక్షల యూనిట్లు పేద ప్రజలకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 1 లక్ష యూనిట్లు నా అంచనా వరకు స్క్రీనింగ్ ఛార్జెస్ అని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రైవేట్ హాస్పిటల్లో మనం జాయిన్ అయ్యి ఉన్నాము, మనం బ్లడ్ డొనేట్ చేస్తే బ్లడ్ బ్యాంక్ వాళ్ళు బ్లడ్ ఫ్రీగా ఇస్తారు. ఒకసారి కలెక్ట్ చేసిన ఈ బ్లడ్ HIV, హెపటైటిస్ అట్లా ఒక 15-16 రకాల టెస్టులు చేస్తారు. దానికి ఛార్జెస్ అవుతుంది. గవర్నమెంట్ 1800 తీసుకోమంటే బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కేవలం 1000 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. అక్కడ కూడా ఒక సామాన్యమైన వ్యక్తికి, డబ్బున్న వ్యక్తికి కూడా 800 రూపాయల కన్సెక్షన్స్తో 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలకు మనకు 1 యూనిట్ బ్లడ్ ఇస్తారు. ఓన్లీ స్క్రీనింగ్ ఛార్జెస్ తీసుకొని. ఒకవేళ గతంలో గనక డొనేట్ చేసి ఉంటే ఆ కార్డు ఇచ్చేసేస్తే, నేను ఇచ్చాను, నా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి అవసరం ఉన్నా నా దగ్గర ఉన్న కార్డు ఇచ్చేస్తే నాకు కూడా ఫ్రీగా ఇస్తారు. 90% సేవా దృక్పథమే. ఒక 10% ఎవరైతే డొనేట్ చేయరో వాళ్ళ దగ్గర మాత్రం 1800 గవర్నమెంట్ కలెక్ట్ చేయమంటే వీళ్ళు 1000 రూపీసే కలెక్ట్ చేసి ఇస్తారు నామినల్గా, స్క్రీనింగ్ ఛార్జెస్ తీసుకొని. ఈ బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 98లో స్టార్ట్ చేశారు. 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు. సో ఇప్పటి వరకు ఈ బ్లడ్ బ్యాంక్ నుంచి ఎక్కడెక్కడ దాకా బ్లడ్ వెళ్ళింది, ఎంత మందికి ఈ బ్లడ్ యూజ్ అయిందంటే మీరు ఏం చెప్తారు? చెప్పాను కదా మేడం ఇందాక, మన 10 కోట్ల మంది తెలంగాణ అండ్ ఏపీ ప్రజలకు ప్రతి 1 కోటి మందిలో 1 లక్ష మంది మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకున్నారు. ప్రతి 1,00,000 మందిలో 1000 మంది తీసుకున్నారు. ప్రతి 1000 మందిలో 10 మంది తీసుకున్నారు. ప్రతి 100 మందిలో ఒక వ్యక్తి బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకున్న వాళ్ళు. ఆల్మోస్ట్ ప్రతి 100 మందిలో ఒకళ్ళు వాళ్ళ అవసరాల్లో 27 సంవత్సరాల్లో బ్లడ్ కానీ ప్లేట్లెట్స్ కానీ ప్లాస్మా కానీ తీసుకున్నారు. అయితే ఒక చిరంజీవి గారి అభిమానిగా ఇప్పుడు బర్త్డే వచ్చేస్తుంది, ఏం చెప్తారు? ఈసారి ఏంటి ఏమైనా చేయబోతున్నారా బర్త్డే సందర్భంగా? ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ కి అటెండ్ అవుతూ ఉంటాము. బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాము. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ లో బ్లడ్ క్యాంప్స్ జరుగుతూనే ఉంటాయి. ఇది ఏంటంటే ఒక ఆగస్ట్ 22 అనేది ఒక పండగ మెగా అభిమానులందరికీ. ఖచ్చితంగా ఒక 1 month బిఫోర్ నుంచే యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. నేనైతే నా ప్రతి 15 రోజులకి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఒక క్యాన్సర్ పేషెంట్ కి నా వంతు ప్రతి 15 రోజులకు నేను ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైమ్ బ్లడ్ బ్యాంక్ లో ఎవరికి బ్లడ్ అవసరం ఉన్నా, ప్లేట్లెట్స్ అవసరం ఉన్నా, నా వంతు నేను బ్లడ్ బ్యాంక్ నుంచి కాల్ రాగానే ఇమీడియట్ గా డోనార్స్ని అరేంజ్ చేస్తాను. అంత స్వామినాయుడు గారు కానీ, అక్కడ బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ కానీ, మాధవి మేడం గారు కానీ, ఎవరైనా మనకి ఇవాళ ఒక 4 ప్లేట్లెట్స్ డోనార్స్ అవసరం ఉంది క్యాన్సర్ పేషెంట్కి అర్జెంట్ అంటే సాయంత్రానికి 4 పంపిస్తాను. ఈ యూనిట్ బ్లడ్ అవసరం ఉందంటే పంపించేస్తాం. స్వామినాయుడు గారి దగ్గర నుంచి కాల్ రావడం ఆలస్యం, విత్ ఇన్ 5 to 10 minutes లో ఆ పని అయిపోతుంది. ఆయన ఆర్డర్ అంతే. అంటే అలాగ మమ్మల్ని అందరినీ ఆయన అలా మోటివేట్ చేసి అందరినీ రెడీగా పెట్టారు. దేశం బార్డర్స్ లో సోల్జర్స్ ఎలా ఉంటారు, రెడీగా 24/7 ఎప్పుడు కాల్ చేసినా మేము డోనార్స్ తో టచ్ లో ఉండి రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తాం. అండ్ సంపత్ గారు, ఇంకొక విషయం ఏంటంటే మెగా బ్లడ్ బ్యాంక్ స్థాపించింది మెగాస్టార్ చిరంజీవి గారు.
ఆ లెగసీ అనేది కంటిన్యూ అవుతుంది. బికాస్ మెగా ఫ్యామిలీ ఉన్నటువంటి హీరోలు కూడా వాళ్ళ బర్త్డేస్ అనేవి ఇక్కడే చేసుకుంటారు. అవునండి. ఆ రోజు ఎంత బిజీ ఉన్నా కూడా ఆ షెడ్యూల్ చేసుకుని ఒకసారి విజిట్ చేసి, మొన్న రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి, అప్పుడు కూడా కొంతమంది వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. అంటే మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉంటే అంతమంది కూడా అటెండ్ అయ్యి ఆ రోజున అక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. అవునండి. సో అది ఒక మెగా ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ లాగా ఉండింది. సో ఏం చెప్తారు దాని గురించి? ఎవ్రీ ఇయర్ రామ్ చరణ్ గారి బర్త్డే కానీ, వరుణ్ తేజ్ బర్త్డే కానీ, సాయి ధరమ్ తేజ్ బర్త్డే కానీ, అలాగా మెగా ఫ్యామిలీలో ప్రతి మెంబర్, ప్రతి హీరో బర్త్డే సెలబ్రేషన్స్ బ్లడ్ బ్యాంక్ లో జరుగుతాయి. ఆ రోజు కొన్ని వందల మంది డొనేట్. అది ఆ లెగసీ కంటిన్యూ అవుతూ ఉంటది. చిరంజీవి గారితో స్టార్ట్ అయిన ఆ లెగసీ ఆ హీరోస్ వరకు కంటిన్యూషన్ ప్రాసెస్. అది ఆల్మోస్ట్ ఎవ్రీ హీరో బర్త్డే కి సెలబ్రేషన్ జరుగుతాయి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతాయి. మరి మెగా బ్లడ్ బ్యాంక్ లో చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఓకే, బట్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి? ఆ రోజు కూడా ఇంకా ఎక్కువగా డోనర్స్ వస్తుంటారు. సేమ్ అసలు జనసేన అభిమానులు, జనసేన వీర మహిళలు అందరూ కూడా పార్టీ మొత్తం ఆ రోజు బ్లడ్ బ్యాంక్ లోనే ఉంటారు. ఆల్మోస్ట్ అవునా, కార్యకర్తలు అందరూ మెయిన్ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి డొనేట్ చేసి అందరూ కూడా అక్కడ సెలబ్రేషన్స్ లో పాల్గొంటారు. పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీరు మహిళలు అన్నారు, బేసిక్ ఏంటంటే డోనర్స్ అందరూ ఎక్కువగా మెన్స్ ఉంటారు, ఫీమేల్స్ అంతగా అంటే అప్పుడు ఇంట్రెస్ట్ చూపించరు. ఇప్పుడు చూస్తుంటే చాలా మంది కూడా వచ్చి ఇనిషియేటివ్ తీసుకుని. ఓన్లీ థింగ్ ఏంటంటే మేల్స్ 3 months కి ఒకసారి డొనేట్ చేయాలి, ఫీమేల్స్ 4 months కి ఒకసారి డొనేట్ చేయాలి, అంతే. 1 month గ్యాప్. కానీ బ్లడ్ డొనేట్ చేసే డోనర్స్ ఫీమేల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందా, మెన్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందా? ఆబ్వియస్ గా మెన్స్ పర్సెంటేజ్. ఎందుకంటే లేడీస్ కి వచ్చేసరికి పీరియడ్స్ టైంలో కొంత బ్లడ్ లాస్ అవుతారు. జనరల్ గా మాకే ఉండదు అంటారు. అడిగితే మాకే తక్కువగా ఎలా ఉంటుందంటే మాకు ఉండకపోవచ్చు అని చెప్పి అలా ఫీల్ తో ఉంటారు. కానీ చాలా మంది ఇవాళ లేడీస్ బాగా అసలు ఒక్కొక్కళ్ళు 18 సార్లు 20 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు లేడీస్ లోనే. మా అమ్మాయి MBBS అయిపోయి ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తుంది అపోలో మెడికల్ కాలేజ్ లో. ఇప్పటికి 16 times ఇచ్చింది, ఎవ్రీ 4 months చొప్పున. ఓకే, మీ అమ్మాయి కూడా 16 times ఇచ్చింది నా డాక్టర్. అలా చాలా మంది ఉన్నారు. ఎవ్రీ 4 months కి ఫ్రీక్వెంట్ గా డొనేట్ చేసి లైఫ్ సేవ్ చేద్దామని. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అయిపోయారు. సో మెగా తనయుడిగా ఆయన ఖచ్చితంగా ఆ లెగసీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎక్కడున్నా కూడా రామ్ చరణ్ గారిని చూస్తే అంటారు కదా, చిరంజీవి గారిని చూస్తే చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంటుంది, రామ్ చరణ్ గారిని చూస్తుంటే ఆ గౌరవాన్ని ఆపాదిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ ఇద్దరిని చూడంగానే. సో రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి బ్లడ్ బ్యాంక్ లో? చాలా బాగా జరుగుతాయండి. మీకు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇవాళ ఇంత ముందు రామ్ చరణ్ గారు చిరంజీవి గారి కొడుకు, ఇప్పుడు రామ్ చరణ్ గారి తండ్రి చిరంజీవి గారు. మారింది ఈక్వేషన్. తండ్రి కంటే ఉన్నతమైన వ్యక్తిత్వం, చాలా గొప్ప హృదయం. అసలు అలాంటి స్టార్ని ఇప్పుడున్న హీరోలలో ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరు లేరు. అంత గొప్ప వ్యక్తి. ఆయన ఎవరికైనా ఒక ఇబ్బంది జరిగింది, ఆయన పర్సనల్ కూడా ఆయన టీము ఎవరెవరికి ఏం అవసరాలు ఉన్నాయో చేస్తూ ఉంటారు. ఒక కేసులో తను ఒక మేకప్ ఆర్టిస్ట్ అండి. వాళ్ళ పాపకి మేము కొంచెం బ్లడ్ ప్లేట్లెట్స్ అవసరమైతే ఆ క్రమంలో తన దృష్టికి వెళ్ళింది, రామ్ చరణ్ గారి దృష్టికి వెళ్ళింది. తను సొంతంగా ఆ పాపను సేవ్ చేయడానికి, బేబీ పుట్టడంతో హార్ట్ ప్రాబ్లంతో ఉంది, ఆ అమ్మాయికి ఒక సపరేట్ టీంతో అంతా చేయించి తన సొంత డబ్బు 18 లక్షలు ఖర్చు పెట్టాడు. అలాంటివి ఎన్నో చేస్తారు రామ్ చరణ్ గారు. దాకా వెళ్ళాలి. నేను ఒకటి విన్నాను సార్, బేసిక్గా నిజంగానే వాళ్ళకి కష్టం వచ్చింది అంటే వాళ్ళని ఎవరు సేవ్ చేయలేకపోతున్నారు, అలాంటిది ఆయన దగ్గరకు వస్తే ఆ సేవ్ చేసిన విషయం కూడా పక్కన వాళ్ళకి చెప్పారట, బట్ సేవ్ చేస్తారు. మాకే తెలియదండి, ఎవరికి మనం హెల్ప్ చేస్తున్నాం అన్న విషయం కూడా బయట వాళ్ళకి తెలియకుండా హెల్ప్ చేస్తారు రామ్ చరణ్ గారు. వాళ్ళ ఫాదర్ చెప్పేంత వరకు మాకు తెలియదు. మేము మామూలుగా అరేంజ్ చేస్తూ ఉన్నాము. ఆయన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఇంత ట్రీట్మెంట్ అంతా ఏం జరుగుతుందంటే అన్ని రామ్ చరణ్ గారేనండి, అసలు ₹1 కూడా నేను కట్టలేదండి అని చెప్పి చివరిలో వాళ్ళ పాప డిశ్చార్జ్ రోజు ఆయన చెప్తేనే నాకు తెలిసింది. ఓకే, అలాంటివి ఆయన చాలా చేస్తారు. ఆయన వరకు వెళ్ళాలే కానీ చాలా డబ్బు ఖర్చు పెడతారు. అది వాళ్ళ కోసం కావచ్చు, ఈ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, చాలా అంటే చాలా డబ్బు ఖర్చు పెడతారు.
ఓకే. చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం అండి రామ్ చరణ్ అంటే. ఒక రాముల్లో ఎన్ని సద్గుణాలు ఉన్నాయో రామ్ చరణ్లో అన్ని సద్గుణాలు ఉన్నాయి. ఆ రామ్ అంతే. ఓకే. అండ్ ఇప్పుడు ఉపాసన గారికి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు సార్. అవునండి. అంటే ఒకప్పుడు రామ్ చరణ్ గారిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఉపాసన గారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో చూసేవాళ్ళు. బట్ ఈ 10-15 ఏళ్ల జర్నీలో ఉపాసన గారిని చూస్తుంటే అంటే వీళ్ళ ఫ్యామిలీకి కరెక్ట్ అమ్మాయి అనిపించింది. అంటే ఆవిడ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటారు. బట్ ఏదేది ప్రొజెక్ట్ చేసుకోరు. అవును. ఆవిడ మాట్లాడుతుంటే ఇంకెక్కువసేపు వినాలనిపిస్తూ ఉంటుంది. రామ్ చరణ్ గారు చిరంజీవి గారు కంటే కూడా వీళ్ళిద్దరి కంటే ఆవిడ ధారాళమైన చెయ్యి. పనిచేస్తూ ఉంటారా? మామూలు కాదు, బీభత్సంగా. ఆహా. వీళ్ళందరినీ దాటిపోయారు ఆవిడ. ఉమ్. అంత సేవా గుణం ఉంటుంది, ఉమ్. అంత మంచి వ్యక్తిత్వం. అసలు ఇంకా అసలు స్పాంటేనియస్ అనమాట. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటే ఇప్పుడు చెప్పకూడదేమో అనిపిస్తుంది. ఒక ఇన్స్టాంట్లో ఒక ఇంటికి ఆవిడ వెళ్ళిందనమాట. వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారో అన్ని 5 లక్షలు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఓ. ఉమ్. రామ్ చరణ్ గారిని చేసుకునే ముందు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఉమ్. ఆవిడ ఉమ్. ఆయన ఇంట్లో జస్ట్ ఇంకా కాలేదు అప్పటికి. ఓకే. మామూలుగా వెళ్ళి ఉమ్. వచ్చినప్పుడు వాళ్ళ మెంబర్స్ అందరికి, ఉమ్. అంటే వాళ్ళ ఇంట్లో చిరంజీవి గారి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అందరికి ఆ. తలా 5 లక్షలు ఇచ్చేసేసి వెళ్ళిపోయింది. ఓకే. అసలు కొన్ని ఇప్పుడు 5 lakhs అంటే ఉమ్. అప్పుడు అప్పట్లోనే మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఉమ్. అందరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేసేసి వెళ్ళింది. ఉమ్. అదే ఆవిడ గొప్పతనం. క్లింకారా ఇప్పుడు ఎలా ఉంటుంది సార్? అంటే మేము మాకు పూర్తిగా క్లింకారా కనిపించట్లేదు. మీరు ఆల్రెడీ చూసారా అసలు ఎప్పుడైనా? కష్టం అండి, వాళ్ళ మెగా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే క్లింకారా అని చూస్తున్నారు. ఓకే. వన్ ఫైన్ డే అందరం చూస్తామండి. చెప్పారు కదా రామ్ చరణ్ గారు, నన్ను నాన్న అని పిలిచినప్పుడు కొంచెం ఇది అన్నప్పుడు నేను చూపిస్తాను క్లింకారా అని చెప్పి. అండ్ తను ఎప్పుడైనా ఏంటంటే ఫుల్ ఫేస్ ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. బట్ ఫ్యాన్స్ అందరికి క్లింకారాని చూడాలని ఒక క్యూరియస్ ఎక్కువ అయిపోయింది. చాలా చాలా ఉంటది, ఎవరు చూడలేదు. చెప్పారు కదా, వెయిటింగ్ అనమాట. ఒక బ్లాక్ బస్టర్ సినిమాను మనం ఎలా ఎంజాయ్ చేయాలో క్లింకారా రివీల్ కూడా అలాగే ఎంజాయ్ చేయాలి. అంతేనా? బేసిక్ గా సార్, తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత బాగా చూస్తారో వాళ్ళకి తెలుస్తుంది. పిల్లలు పెరిగి ఒక మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆనందపడుతుంటారు. అవునండి. ఒక ఫ్యామిలీలో, ప్రతి ఒక్క ఫ్యామిలీలో. కానీ అంజనమ్మ గారి పిల్లలు మాత్రం ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. ఒక్కొక్క సెక్టార్లో వాళ్ళ అంటే ఇండస్ట్రీలో వాళ్ళ మార్క్ సెట్ చేసుకున్న సేవా కార్యక్రమంలో చేయడంలో మాత్రం మొదటి స్థానంలో ఉంటున్నారు. వాళ్ళు ఎంతనే సంపాదించనివ్వండి, బట్ వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే కూడా ముందంజలో ఉంటున్నారు. సో ఈ రోజు అంజనమ్మ గారి గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. చిరంజీవి గారికే కాదు, ప్రతి ఒక్కరు కూడా అంజనమ్మ అనే పిలుస్తారు. అవును, ఆవిడ కారణ జన్మరాలు. నిజంగా ఇలాంటి మెగా హీరోస్ ఇవ్వడం కోసం ఆవిడ కారణ జన్మరాలండి. అసలు నో వర్డ్స్ ఆవిడ గురించి. ఇంటరాక్షన్ ఉన్నప్పుడు ఆవిడ కూడా ఇంట్లోనే ఉంటారు కదా, ఆవిడ ఎలా మాట్లాడతారు? ఇప్పటికి చాలా యాక్టివ్ గా ఉంటారు, చాలా చక్కగా మాట్లాడతారు. ఎలా ఉంటారంటే మనము మన నాయనమ్మతో అమ్మమ్మతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఆవిడ స్టైల్ అలా ఉంటుంది. నిజంగా మన అమ్మమ్మతో మనం ఎలా మాట్లాడతాము, మన నాయనమ్మతో ఎలా మాట్లాడతాము, అలాంటి ఫీల్ ఉంటుంది. ఓకే. కానీ ఇప్పుడు జనరేషన్స్ వాళ్ళు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంత అన్ని వర్క్స్ చేసుకోలేకపోతున్నారు. కానీ ఇప్పటికీ ఆమె యాక్టివ్ గానే తిరుగుతారు. ఆమె హెల్త్ గాడ్ గిఫ్ట్. చక్కగా తన పనులు తను చేసుకుంటారు. సో ఏంటి సార్, నాగబాబు గారు గురించి ఏదో ఒక న్యూస్ వస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఎమ్మెల్యేగా కనిపిస్తున్నారు, ఫ్యూచర్ లో ఇంకొక పోస్ట్ వస్తుందేమని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇస్తారండి, ఇస్తారంటారు? మినిస్టర్ గా వస్తుందంట. ఖచ్చితంగా వస్తుంది. ఇట్ టేక్స్ టైం, అంతే. అంతేనా? నో డౌట్. ఓకే. ఈ పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటున్నారు, నాగబాబు గారు కూడా. నాగబాబు గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి అసలు? మొత్తం మెగా కాంపౌండ్ లో ప్రతి మెగా హీరో అండ్ నాగబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ సెలబ్రేషన్స్ యాజ్ యూజువల్ అందరూ కూడా ఆ డే రోజు చక్కగా అందరు అటెండ్ అవుతారు, బ్లడ్ డొనేషన్ చేస్తారు, అందరికి లంచ్ ఏర్పాట్లు
సేమ్ కేక్ కటింగ్ అన్ని యాజ్ యూజువల్ అందరికి ఒకేలా ఉంటుందండి. చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సాయిధరం తేజ్ కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, నాగబాబు కావచ్చు, అంత ప్రోటోకాల్ సేమ్ ఉంటుంది. ఓకే. సో ఒక మెగా అభిమానిగా గత కొన్ని సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేట్ చేస్తూ ఎంతో మందిని కోఆర్డినేట్ చేస్తూ ఇప్పుడు ఎవరికైనా వెంటనే ఒక డోనర్ కావాలి అంటే ఆ కమ్యూనికేషన్ కూడా మీరే చేస్తూ ఉన్నారు ఒక మెగా అభిమానిగా. అంటే మీ పర్సనల్ లైఫ్ చూసుకుంటూ ప్రొఫెషనల్ లైఫ్ ఉన్నా కూడా మీ ప్రేమనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చిరంజీవి గారి గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తానంటే ఇవాళ నేను మీ ఎదురు కూర్చున్నా అంటే కూడా ఆయనే కారణం అంటే అంతేనా? ఓకే. అంతే. ఎందుకంటే ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్ లో 222 సార్లు 222 ఒక ఫ్యాన్సీ నెంబర్ చెప్పుకోవడానికి. బట్ మై డొనేషన్స్ ఇన్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 222 సార్లు ఒక బ్లడ్ బ్యాంక్ లో ఒక వ్యక్తి అనేది ఒక చరిత్ర. అలాంటి చరిత్ర నాకు చిరంజీవి గారే ఇచ్చారు. ఇంకా ఏం చెప్పాలంటే ఈజ్ గాడ్. అంతేనా? అంతే. కనిపిస్తున్న దేవుడు ఆయన. కనిపిస్తున్న దేవుడు. సార్ ఇప్పటికీ అంత ఎనర్జెటిక్ గా ఉన్నారండి సార్. అసలు మామూలుగా ఫుడ్ ఏం తింటారు? అసలు ఎలా ఉంటారు చెప్పండి. ఏం ఫుడ్ తింటారు? హెల్త్ కేర్ ఎక్కువ. నచ్చిన ఫుడ్ ఏమైనా తింటారా? వాళ్ళ ఫామ్ ఉంటుంది మేడం. ఈవెన్ ఆయన మన మ్యాంగోస్ కావాలంటే బయట తింటాం. చిరంజీవి గారు మ్యాంగోస్ తినాలంటే వాళ్ళ ఫామ్ లో పండిన మ్యాంగోస్ ఉంటాయి. అచ్చా. వెజిటబుల్స్ కూడా ఈ ఏవి కూడా ఫర్టిలైజర్ చేయనివి, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్, రసాయనాలు, ఎరువులు వేయని ఫుడ్ అన్ని కూడా వాళ్ళ ఫామ్ హౌస్ నుంచే పండుతాయండి. వాళ్ళ మ్యాంగోస్, పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఈవెన్ వాళ్ళు తినే రైస్ కూడా చిరంజీవి గారి ఫామ్ హౌస్ నుంచి అక్కడ పండించినవే ఇక్కడికి వస్తాయి. ఓకే. ఆఫ్ కోర్స్ మాకు కూడా సమ్మర్లో సారు ఫామ్ నుంచి వచ్చిన మ్యాంగోస్ వస్తాయి. సూపర్ అండి, అదృష్టవంతులు మీరు. అవి ఎంత బాగుంటాయంటే న్యాచురల్గా మనం ఆ టేస్ట్ అనేది బయట మనం కార్బైడ్ తో తింటాం కదా అన్నది. ఒక మనం బయట తినే మ్యాంగోకు ఒక 5 times టేస్ట్ ఉంటుంది. ఓకే. నాన్ కార్బైడ్ చాలా బాగుంటుందండి. అండ్ చిరంజీవి గారి ఇల్లు ఒక ఇంద్రభవనంలో ఉంటదట. మొత్తం అది ఒక రౌండ్ వేయడానికి ఒక 2-3 రోజులు పడుతుంది అని చెప్తుంటారు. అది నిజమేనా? ఆల్మోస్ట్ ఒక 1 acre ఉంటుందండి. చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మొత్తం తిరిగి చుట్టూ చూడడానికి ఎంత టైం పడుతుంది? ఎన్ని డేస్ పడుతుంది? మీరు మొత్తం చూసారా? మినిమం 2-3 గంటలు పట్టుద్దండి చూడడానికి. జస్ట్ అలా వాక్ వాక్ చేయడానికి 2-3 గంటలు పడుతుంది. ప్రతి పార్ట్ చూడడానికి 2-3 గంటలు పడుతుంది. ఓకే. ఊరికి బయట తిరగడానికి 1 గంట పట్టచ్చు. బయట తిరగడానికి 1 గంట పట్టచ్చు. ఓకే. సో మొత్తానికి బర్త్డే వస్తుంది. ఒక అభిమానిగా ఏమైనా చెప్తారా? ఏమైనా కోరుకుంటారా? ఏం చెప్తారు ఫైనల్గా? చిరంజీవి గారి బర్త్డే రోజు ప్రతి అభిమాని ఎవరెవరు ఎక్కడ ఉన్నా కూడా దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాము. ఈ ఇయర్ కూడా చేయాలి. బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి. వీలైనంత మంది, ఎక్కువ మంది రక్తం ఇచ్చి రక్త కొరత లేని సమాజానికి మనం సహాయం చేద్దాం. ప్రతి చిరంజీవి అభిమాని ఆ రోజు డొనేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. మరి మీ విషెస్ చెప్పేసేయండి ఒకసారి చిరంజీవి గారికి సుమన్ టీవీ నుంచి. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. మీరు ఎవ్రీ ఇయర్ మీ బర్త్డే సెలబ్రేషన్స్లో మేము పాల్గొంటూ ఉంటాము. మీరు ఎన్ని సంవత్సరాలైనా కూడా మీ పేరులో ఉన్న చిరంజీవి గారి లాగా ఎప్పుడు యవ్వనంగా యాక్టివ్గా ఉండాలి. మేమంతా మీ అడుగుజాడల్లో ఇలాగే నడుస్తూ రక్త కొరత లేని సమాజం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు. అండ్ చిరంజీవి గారి అభిమానిగా మీకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకున్నారు. అలాగే బ్లడ్ డొనేట్ చేస్తూ మీరు ఒక డాక్టరేట్ కూడా తెచ్చుకున్నారు. అంటే ఎక్కువ సార్లు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల 5 వరల్డ్ రికార్డ్స్ కూడా తీసుకున్నాను. 5 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్ అండి. 5 years 5 వరల్డ్ రికార్డ్స్ కూడా తీసుకున్నాను. ఓకే. సో మీ నుంచి ఇంకా ఎంతో మంది ఇన్స్పైర్ అవ్వాలి. సో ఒక మంచి పని చేయడానికి ఒక 4 హెల్ప్ కంపల్సరీగా కావాలి కాబట్టి చాలా మంది కూడా మోటివేట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. యా.